వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ చతుర్దశి కార్తీక మాసం పంచపర్వాలుగా పిలువబడుతుంది. దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. శాస్త్ర ప్రకారంగా ఆశ్వీజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు నెల రోజులు కూడా కార్తీక మాసంగా పిలువబడుతుంది. అటువంటి శక్తి లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈ పంచపర్వాలు అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పున్నమ రోజులలో ఏ శివాలయాన్ని దర్శించినా లేదా ఏ క్షేత్రాన్ని దర్శించినా పాడుపడ్డ దేవాలయాలు అంటే నోచుకోలేని పూజలకు నోచుకోలేని దేవాలయాలలో ఒక దీపాన్ని వెలిగించినట్టుంటే వాళ్ళకి కార్తీక మాసం మొత్తం కూడా దేవతార్చన చేసిన ఫలితం వస్తుంది. కనుక ఈరోజు విశేషంగా వైకుంఠ చతుర్దశి పర్వకాలను పురస్కరించుకొని నారాయణమూర్తికి రాజరాజేశ్వర స్వామికి క్షేత్రపాలకుడిగా పిలువబడేటువంటి నారాయణమూర్తికి పంచోపనిషత్ అభిషేకాన్ని నిర్వహించి సుబ్రహ్మణ్య స్వామికి వల్లి దేవైన సేనా సహిత సుబ్రహ్మణ్య స్వామి వారికి షోడశోపచార పూజను గావించి పొన్న సేవను కూడా నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా వీక్షించి దర్శించి ఆ రాజరాజేశ్వర స్వామి, ఎందుకంటే కృత్తికా నక్షత్రమగ్నిర్దేవతాః అని మంత్రం చెప్తుంది యజుర్వేదం. కనుక అగ్నికి అధిపతి అయినటువంటి యొక్క కృత్తికా నక్షత్రము, కార్తీక మాసము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృత్తికా నక్షత్రము భౌమవారం అంటే మంగళవారంతో కలిసి ఉన్నది. కనుక మనకి ఈరోజు చాలా విశేషమైనటువంటి యొక్క రోజుగా చెప్పబడుతుంది. కనుక ఈ రోజునాడు ఎవరైతే అన్ని దేవాలయాల్లో ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయంకే రావాలి, భీమేశ్వరాలయంకే వెళ్ళాలని కాదు, నగరేశ్వర స్వామి, కేదారేశ్వర స్వామి, మహాలక్ష్మి ఆలయము లేదా ఇంకా పరవూర్లలో ఉన్నటువంటి దేవాలయాలలో ఒక దీపాన్ని వెలిగించినటువంటి వాళ్ళ యొక్క సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక భక్తులు ఈ పున్నమను సద్వినియోగం చేసుకొని జన్మకొక మానవ జన్మ సార్థకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శుభం భూయాత్. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపూర్తరాభ్యాం నగేంద్ర కన్యా వృషగేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైనటువంటి భీమేశ్వరాలయంలో కార్తీక మాస దీపోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సాయంకాలం 6 గంటలకు భక్తుల సౌకర్యార్థము దీపోత్సవాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు సంయమనాన్ని పాటించి ఓపికను పాటించి సాయంకాలం 6 గంటలకి భీమేశ్వరాలయంలో జరగబడేటువంటి కార్తీక మాస దీపోత్సవానికి హాజరై పాల్గొని ఒక దీపాన్ని వెలిగించినట్టుంటే దీపం జ్యోతి పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మ మన తలరాతలో ఏం రాసిండో తెలియదు, కానీ మన కర్మను తొలగించుకుంటానికి ఈ జన్మకు అవకాశం ఇచ్చినందున ఆ ఒక దీపాన్ని వెలిగించి కృతార్థులు కావాల్సిందిగా కోరుతున్నాము. కనుక సమస్త ప్రజలకు, వేములవాడ పట్టణ ప్రజలకు, భక్తులకు ఓపికతో ఆలయంలోకి వచ్చి స్వామివారిని దర్శించి ఒక దీపాన్ని వెలిగించండి. భీమేశ్వరాలయం లోపల భీమేశ్వరాలయము నగరేశ్వరాలయం అని కాదు, ఏ దేవాలయంలో కానీ సాయంకాలం ప్రదోషకాలంలో ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో వారందరికీ కూడా మోక్షాన్ని కలుగుతుందని చెప్పబడడం జరుగుతుంది. కనుక సమస్త భక్తులు ఈ యొక్క అవకాశాన్ని రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన విషయాన్ని గ్రహించి ఆ దీపాన్ని వెలిగించవలసిందిగా కోరుతున్నాం.